ఓం శ్రీమాత్రే నమః. గురువు గారికి నమస్కారాలు. నా పేరు కవిత. నేను టైలరింగ్ చేస్తానమ్మా. మేము చింతలకుంటలో ఉంటాం. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి అండి? మేము శ్రావణ నవరాత్రులప్పుడు జాయిన్ అయినామమ్మా. ఇప్పుడు జనవరిలో జాయిన్ అయినట్టున్నాం మేము. ఫిబ్రవరిలో శ్యామలా నవరాత్రులు చేసినాం. ఎన్ని నవరాత్రులు చేశారు? వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? మొదటిసారే చేస్తున్నామమ్మా. ఇప్పుడు ఈ పీఠం నుంచి, శ్రీ కాళీవారాయి పీఠం నుంచి మేము శ్యామలా నవరాత్రులు చేసినాము. ఇప్పుడు మళ్ళీ వసంత నవరాత్రులు చేసినామ్మా. నాకు ఇంతకు ముందు తెలియదమ్మా. అంటే ఇంత ముందు వసంత నవరాత్రులు ఉంటాయి అని కూడా తెలియదు? తెలీదు. పీఠం తరపున చేసిన నవరాత్రులకి మిగతా నవరాత్రులకి తేడా ఏమన్నా గమనించారా? గమనించమ్మా. ఇదైతే మన పీఠం నుంచి చేస్తే మనం ఒక పద్ధతి ప్రకారం గురువు గారు చెప్పినట్టుగా అన్ని ఫాలో అవుతూ విధి విధానాలు అన్ని కూడా గురువు గారు చెప్పినట్లుగా చేస్తున్నాము. ఇంకా మాకు మేముగా చేసుకుంటే ఇక మాకు ఇష్టం వచ్చిన టైం ఇష్టం వచ్చినట్టుగా చేసేవాళ్ళం. మేము నేను ఇంతకు ముందు చేయలేదు కాబట్టి నేను ఈ నవరాత్రులు అయితే నేను చాలా శ్రద్ధగా చేసుకున్నామ్మా. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకంటే శ్యామలా కూడా చేశానన్నారు కదా, రెండిట్లో ఏది బాగా గుర్తుండిపోతుంది? నవరాత్రులు బాగా గుర్తుండిపోయే నవరాత్రులమ్మా. నేను ఫస్ట్ టైం నవరాత్రులు చేసినాం కాబట్టి ఆ శ్రీ కాళీవారాయి పీఠం తరపు నుంచి గురువు గారు ఒక మంత్రం ఇచ్చారు. మంత్ర దీక్ష తీసుకొని అప్పుడు ఫస్ట్ టైం నవరాత్రులు చేసినాం కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ అనేది అప్పుడు చాలా ఉండే. అలా నవరాత్రులు అప్పుడు ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయినాము. అదే బాగా గుర్తుండిపోయే ఇవి కూడా ఆ నవరాత్రులలోనే ఉండే అమ్మా. ఇప్పుడైతే ఇప్పుడు కూడా బాగుంది, కాకపోతే అప్పుడు అలవాటు అయినట్టు అనిపించింది అనమాట. ఇక అప్పుడు మాకు కొత్త కాబట్టి ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండే. ఈ నవరాత్రులకు ఏమైందంటే అమ్మవారి పూజలు చేసుకోవడం అంతే కొంచెం అలవాటు అయినట్టు అయ్యి కొంచెం అంత ఎగ్జైట్మెంట్ ఏమనిపించలే. భక్తితో అయితే చేసుకున్నామమ్మా. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నట్లు అనిపించిందా? అవుతున్నట్టు అనిపించిందమ్మా. అవుతున్నాం. అప్పుడంతా కొత్త కొత్తగా ఉండే, ఇప్పుడు కొంచెం అలవాటు అయినట్టు అనిపించడం కానీ మనకు టైం ప్రకారంగా అన్ని చేసుకోవడం అంతా ఇప్పుడు అలవాటు అయిపోయి మంచిగా బెటర్ గానే అనిపించిందమ్మా. ఈ వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. పోలేని అంటే అఖండ దీపారాధన చేసినాము. అంత అప్పుడు ఫస్ట్ శ్యామలా నవరాత్రులు అప్పుడు అఖండ దీపారాధన చేసినప్పుడు కొంచెం భయం భయంగా ఊక దీపం చూసుకుంటూ అట్లా ఉండేది. ఇప్పుడైతే అసలు పెట్టినప్పుడు ఎట్లా పెట్టినట్టుగా నాకు 10 రోజులు మనం 11 రోజులు నిన్న రాత్రి వరకు ఉండే అమ్మా. అసలు ఎట్లా అంటే ఎప్పుడు ఒకటేలాగా వెలిగింది. అసలు ఎంత నాకు దీపాన్ని చూసినప్పుడల్లా అమ్మవారిని చూసినట్టే అనిపించేది. ఆ దేవుడి రూమ్ లో పోగానే ఎంత ఒక ప్రశాంతంగా అనిపించేదమ్మా. ఒక దీపంది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అసలు అసలు మినుకు అన్నట్టు కానీ అట్లా ఏమి ఉండకపోతుండే. ఎప్పుడు పెట్టిన రోజు ఎట్లుండేనో నిన్న మొత్తం నిండుకునే వారికి కూడా ఒకటే రకంగా వెలిగిందమ్మా. అయితే అమ్మవారు నన్ను అనుగ్రహించింది, నన్ను మంచిగా దీపంలోనే అని అనిపించిందమ్మా. మీరు టైలరింగ్ అన్నారు కదా, ఆ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దాన్ని ఎలా అధిగమించగలిగారు? అసలు చాలా పెళ్లిళ్ళ సీజను, చాలా పని ఉండే. అయినా కూడా నాకు అసలు ఆ ఓపిక అనేది ఎట్లా వచ్చిందేమో కానీ అసలు టైం ప్రకారంగా పూజలు చేసుకోవడము, షాప్కి వెళ్ళడము, షాప్ నుంచి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ పూజ చేసుకోవడం అంతా నాకు అసలు ఒక ఒక టైం ప్రకారం అంత మంచి జరిగేది. నాకు ఓపిక కూడా చాలా వచ్చేదమ్మా. ఇంకా నిన్నటి నుంచి అయితే కొంచెం వేరే అయిపోయింది. పూజ అయిపోయింది, ఇంకా అసలు ఇక ఉద్యాసనం అన్ని అయిపోయిన తర్వాత అసలు ఇక నిన్నటి నుంచి చేత కావట్లేదు అసలు. ఇక అమ్మవారి దయతోటే నేను అంతగా పని చేసిన అనిపించింది. అసలు నిన్నటి నుంచి అసలు ఓపిక లేనట్టు ఏదో డేలాగా అనిపిస్తుంది. ఇంకా మొన్నటి వరకు 11 days అయితే నాకు ఎంత మంచిగా హ్యాపీగా ఉన్నాను. అసలు ఎంత బలంగా అసలు నాకు అసలు ఏ టాబ్లెట్ వేసుకోకుండా
కాళ్ళ నొప్పులు కానీ ఏవి అనిపించలే. ఇంకా మంచిగా కూర్చొని చేసుకునేదాన్ని. నిన్నటి నుంచి అయితే ఇక అన్ని ఏదో ఒకటి నొప్పి లేచినట్టుగా అంతా కొంచెం ఇంకా ఓపిక లేనట్టు అనిపిస్తుందమ్మా. అమ్మవారిగా మనతో పాటే ఉంది అన్న దాంతోటే అట్లుండేనేమో. నవరాత్రులకైతే నాకు అసలు చాలా మంచిగా అనిపించింది. అంటే అమ్మవారు లేని వెలుతు అనిపిస్తుందేమో నిన్నటి నుంచి మీకు. అమ్మవారికి పంపించినాక పంపించినాము మనతో పాటు ఉంటది అని మనకు అట్లా అనిపించినా కూడా మనతో దీపం కూడా నిండుకుంది ఇంకా నిన్న నైట్. మనకి ఇక కొంచెం అట్లా వేరే అనిపించింది అమ్మాయి. అట్లా అలవాటు అయిపోయింది బాగా మంచిగా. మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంత అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని గాని ఇతర ఖర్చులు ఏమని గాని అట్లా ఏమైనా అడిగారా? ఏం అడగలే అమ్మా, ఏం అడగలేదు. శ్యామలా నవరాత్రులు అప్పుడు మంత్ర దీక్ష చేసిరు గురువు గారు. ఆ మంత్రమే వసంత నవరాత్రులకు కూడా చేసుకోమని చెప్పారు. ఇంకా ఇప్పుడు ఆ నవరాత్రులకైనా ఇప్పుడైనా కూడా అసలు ఏమి డబ్బులు అడగలేదు. ₹1 కూడా మేము ఇవ్వలే అమ్మా. మాకు పూజకే ఖర్చు అయింది. మాకు పూజ సామాన్కి అవి వాటికి. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అమ్మా. మనకి మనం వచ్చినట్టుగా ఇంకా అట్లా వాళ్ళు వచ్చి వాళ్ళకు కూడా అనుభవాలు వస్తుంటే అమ్మవారు గజ్జల సప్పుడు వస్తుందని ఇట్లా అమ్మవారికి అనిపించినట్టు ఇట్లా అనిపించింది అని అందరు చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది అమ్మా. పీఠం నియమాలు గాని పద్ధతులు గాని ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా. అసలు పూజ చేసుకునే విధానాలన్నీ కూడా గురువు గారు ఆడియో రూపకంగా అంతా చెప్పిండు. అంతా చాలా సేపు చెప్పాడు, అదంతా విన్నాము. మళ్ళీ పాయింట్ టు పాయింట్ అన్ని కూడా చార్ట్స్ రూపంగా కూడా మళ్ళీ మాకు అన్ని మెసేజ్ల రూపంగా అన్ని పెట్టాడు. అసలు చాలా బాగున్నాయి అన్ని. మేము నైవేద్యాలు పెట్టేది అన్ని పెట్టాడు. ఇంకా మేము ఏమేమి నైవేద్యాలు పెట్టాలని అవన్నీ కూడా మాకు అందులో అన్ని లిస్ట్ పెట్టాడు కదా. మేము ఆ ప్రకారంగానే అన్ని చేసుకున్నాము. విధి విధానాలు అయితే చాలా బాగున్నాయి అమ్మా. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్తారా? అంటే మన కోసం మనమే చేసుకోవాలి. ఎప్పుడు మన రోజు కూడా రోజు చేసే పనులు అన్ని ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండి ఎవరి పనులలో వాళ్ళు ఇట్లా ఉంటారు కదమ్మా. అప్పుడప్పుడు మన దేవుడికి దగ్గరగా ఇంకా దగ్గర కావాలంటే మనం అప్పుడప్పుడు ఇట్లా 9 రోజులైనా మనం దేవుడికి అఖండ దీపారాధన చేసుకొని మంచిగా దేవుడికి దగ్గరగా ఇప్పుడు ఎక్కువ దగ్గర అవ్వచ్చు నవరాత్రులు చేసుకుంటే అని నా అభిప్రాయం అమ్మా. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండి అంత చేయడానికి టైం ఉంటలేదు అమ్మ. రోజు చేయడానికి అందరికి కూడా టైం ఉంటలేదు కాబట్టి ఇట్లా నవరాత్రులు అప్పుడన్నా టైం కుదుర్చుకొని అట్లా చేయగలిగితే అందరు కూడా ఇంకా చేయగలిగితే ఇంకా బాగుంటది అందరికి కూడా అని నా అభిప్రాయం అమ్మ. పీఠంలోని గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారని కూడా అంటారు. 2 నవరాత్రులు చేసుకున్నారు కదా, భయపడ్డ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలు కానీ? ఏం లేవమ్మా, నాకైతే అసలు ఏం లేవు. ఇంకా మా గురువు గారు అయితే నేను పద్ధతులు అన్ని చెప్పిన అన్ని కూడా మేము అన్ని పాటిస్తున్నాము. నాకైతే ఇప్పటి వరకు అయితే నాకు అట్లా ఏం హలో, లేదమ్మా. మంచిగా అనిపించింది నాకు. గురువు గారు ఈ అట్లా స్ట్రిక్ట్ పీఠంలో ఉంటేనే మంచిదమ్మా. అట్లా ఉండబట్టే మేము ఇంత నియమ నిష్టలతో చేయగలుగుతున్నాం పూజ. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏమిటి? ప్రసాద్ అంటే మనం ఏకాగ్రత ఇంపార్టెంట్ అమ్మా. మనం ఏకాగ్రత తోటి చేసుకుంటే మనకే మంచిగా ఉంటది. ఇంకా మనం బయట ఏవి కూడా మనకి ఏవి పట్టించుకోకుండా మనం పూజ గదిలోకి వెళ్ళామంటే పూజ చేసుకోవడము, మనం ఆ ఏకాగ్రత అనేది ఉంటేనే మంత్ర సాధన మంత్ర దీక్షని చేయగలుగుతున్నామమ్మా. ఏకాగ్రతనే ముఖ్యం మనకి. మనసు లగ్నం చేసుకొని మంచి చేయాలని అమ్మవారి మీద భక్తితోటి చేసుకోగలుగుతున్నాం మనం. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? ఉన్నాయమ్మా. అంటే మనకి మన హెల్త్ పరంగా కానీ మనకి దేవుడికి
మనము ఇంకా దగ్గరగా కావాలి మనకి అంటే కూడా మనకి ఇది మనకి ఒక యోగా లాగా అనిపించింది. ఇది చేస్తుంటే అంతసేపు కూడా మనం ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారికి మనం దగ్గర అవుతున్నాము అని దగ్గర అవుతున్నాం అనిపిస్తుంది నాకు. దగ్గర ఇంకా అవ్వాలని కూడా ఇంకా చేయాలి ఇంకా చేయాలని అట్లా నాకు ఇంకా ఆలోచన చాలా ఉంది నాకైతే. నాకు ఇప్పుడు టైం కుదరక నేను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పావు గంట అట్లనే చేసుకుంటున్నా. ఇంకా ఫ్యూచర్ లో అయితే నేను చాలా టైం కేటాయించాలని అనుకుంటున్నాము. అమ్మవారికి ఇంకా దగ్గర అవ్వాలంటే ఇంకా టైం ఎక్కువ తీసుకోవాలని అనుకుంటున్నాను నేనైతే. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి అవును. మీరు అనుభవించారా? ఆ ఉంటదమ్మా. అంటే గురుముఖత మంత్రం కాబట్టి మనకు బుక్ లో చూసి ఏదైనా చదివి ఎవరన్నా ఉంటే చెప్పిన దానికన్నా కూడా గురువు గారు ఇచ్చిన మంత్రానికి శక్తి ఉంటదమ్మా. ఉట్టప్పుడు నేను ఏమన్నా ఒకటి బుక్లలో చూసిన చదివి ఇట్లా ఆన్లైన్ ఏదైనా యూట్యూబ్లలో అట్లా చూసి కూడా నేను ఏదైనా మంత్రాలు చేసేదాన్ని. కానీ ఇంత శక్తి అనిపించకపోతుండే అంతే. అంటే ఇప్పుడైతే ఇట్లా ఈ కాళీవార ఈ శక్తి పీఠంని తలుచుకొని అమ్మవారిని తలుచుకొని ఇట్లా మూసుకొని కూర్చున్నామంటే అమ్మవారే ఇట్లా మన ముందు ఉంటున్నట్టుగా మన చుట్టూ అమ్మవారే తిరుగుతున్నట్టు ఫీల్ అవుతుందమ్మా ఇప్పుడైతే. అట్లా ఉట్టప్పుడైతే అట్లా అనిపించకపోతుండే. ఇప్పుడైతే అమ్మవారికి గురువు గారు మాకు చేసిన సహాయం అంటే ఇది మాకు ఇంత గురు మంత్రం ఇచ్చి మాకు మంత్ర దీక్ష చేసుకోవడానికి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు గురువు గారికి. చాలా శక్తి ఉంటదమ్మా గురు మంత్రానికి అయితే. గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? అంటే ఈసారి కొంచెం తక్కువనే ఇచ్చిర్రు గురువుగారు. అప్పుడు శ్యామలా నవరాత్రులప్పుడు బాగా అందరికి బాగా చెప్పారు ఇప్పటిదప్పుడు. ఇంకా ఈసారి అయితే నాకు కూడా అంత అనుభవాలు ఎక్కువ ఏం రాలే అమ్మా. నాకు కూడా ఇక ఇదే ఇక అమ్మవారు కనిపించడం ఇట్లా అంటే ఇక అందరూ అదే చెప్తారు కదా అని నేనేం చెప్పలే. ఇక అట్లనే ఇక గురువు గారు ఇక బిజీ ఉంటారని చెప్పి కూడా నేను ఏదన్నా అనుకున్నా కూడా నేనేమి చెప్పలేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఇప్పుడు ఇట్లా అనుభవాలు అలా చెప్పుదాం అన్నట్టు కూడా కొన్ని చెప్పలే అమ్మా నేను అప్పుడు. అయ్యో చెప్పాలి కదమ్మా, దాంట్లో మీకు అంటే నాకు ఉపయోగపడేది కొన్ని ఉంటదేమో కదా. ఫస్ట్ డే సెకండ్ డే అయిందమ్మా. సెకండ్ డే రోజు నైట్ అయితే మా మన్మడు మాది 2 ఫ్లోర్లు పైన బిల్డింగ్ కట్టేసి వదిలేసినాం అనమాట మేము. అయితే ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి పైన ఫస్ట్ ఫ్లోర్ లో నిల్చొని ఉన్నాడు. అయితే చుట్టూ మెట్లు అసలు చీకట్లో 8 అవుతుంది అప్పుడు నేను పూజకు కూర్చుంటున్నా. మా కోడలేమో బాబుని ఆడిపిస్తుంది. 1.5 year ఉంటాడు బాబు. ఆడిపిస్తుంది. ఆడుకుంటా ఆడుకుంటా బయటికి వెళ్ళేసి ఇట్లా రింగు వేసిండు బయటికి. రింగ్ వేసి తెస్తాను పోయిండు. మెట్లు ఎక్కిండు. అసలు మేము చూసుకోవాలి ఇంట్లో ఉన్నాడు అనుకొని పిలుస్తున్నాం అనమాట. కృతిక్ అని పిలుస్తున్నాము. పలకట్లేడు. పలకట్లే అమ్మా. ఒక 10 minutes అయితే చాలా టెన్షన్ పడ్డా మేము. అసలు పైన అసలు ఇటు తిరిగినా అటు తిరిగి ఒక్క అడుగు వేస్తే కింద పడితే ఫస్ట్ ఫ్లోర్ల నుంచి అయితే ఇక మేము ఎంత బాధపడే వాళ్ళము అమ్మ. చాలా కాలు చేతులు వణికినాయి. ఇక చాలా భయపడుకుంటా అసలు ఇక మా బాబు అసలు పలకట్లేడు. కృతిక్ అంటే అంటాడు, పలుకుతలేడు 10 minutes. ఆ పైన అట్లే నిల్చొని ఉన్నాడు మెట్ల మీద. అయితే ఇక 10 minutes అయినాక అటు ఇటు అంతా వెతికి నేను పూజ నుంచి కూడా వచ్చిన అంతా వెతికినాము. మీద ఉన్నాడు. లాస్ట్ కి 10 నిమిషాల తర్వాత అన్నాడమ్మా. పోయి తీసుకొని వచ్చినాము. మస్తు బాధ అనిపించింది. ఇక ఆ రోజు ఇక చాలా భయపడ్డాము. అసలు ఇక పూజ గిట్ల అంతా అయిపోయినాక ఇక అదే ఉండే నాకు మనసులో. పూజ చేసుకుంటున్నప్పుడు ఇట్లా ఇట్లా ఆయనకి ఇంత ఒక్క అడుగు అటు వేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి బస్సు బాధపడుకుంటూ అట్లనే ఉన్నాము. ఇక నైట్ పడుకున్నాము అమ్మా. నిద్రపోయిన తర్వాత నా కలలో ఏమంటే ఇట్లా బాబుని నోరు పట్టు మూతి ఆపినట్టు ఒక నీడలాగా ఆపినట్టు నా కలలో వచ్చిందమ్మా. అసలు ఆ అబ్బాయి వెళ్తూ ఉంటే అమ్మవారు వచ్చి ఆపింది అని మళ్ళీ నాకు అదే రోజు నైట్ మళ్ళీ నా కలలో వచ్చింది నాకు. నాకు ఇదైతే చాలా పెద్ద అనుభవం నాకు. అసలు మేము మా బాబుని అసలు ఇంత కూడా వదిల మేము ఇంతమంది ఉన్నాం ఇంట్లో. ఆ రోజు అయితే అసలు ఒక శక్తిలాగా ఏదో అట్లా పోయిండు. అసలు అట్లా ఎట్లా ఆగిండు బయట అట్లా మేము మనుషులు వస్తుంటే కూడా ఉరుకుతాడు అనమాట. ఆ రోజు అమ్మవారే నోరు మూసి మరీ ఆపింది. అదే రోజు నైట్ నాకు కలలో వచ్చిందమ్మా. నేను ఇదైతే అమ్మవారు మాకు మాలోనే ఉంది కాబట్టి మా అమ్మని మాకు కాపాడింది మాకు అని చెప్పి మాకైతే
అసలు ఇక అమ్మవారికి అయితే ఇక తలుచుకొని అంటూ లేదు. ఇక నాకైతే మనసులో ఎప్పుడు అమ్మవారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. గురువు గారి వల్ల మేము ఇంత చేసుకుంటున్నాం కాబట్టి గురువు గారికి కూడా కృతజ్ఞతలు చెప్తానే ఉన్నాం మా మనసులో అయితే. నేను విషయం చెప్పాలనుకున్నా అయితే మళ్ళీ మేము అశ్రద్ధగా ఉండి అని మళ్ళీ మాది మాకే అనిపిస్తుంది అనిపించేసి మేము అశ్రద్ధగా కూడా లేమమ్మా అసలు. జస్ట్ ఇట్లా చూసినంత సేపట్లనే వెళ్ళిపోయిండు అట్లా, ఒక గాలిలాగా వెళ్ళిపోయి అట్లా అట్లా నిల్చున్నాడు పైన. అమ్మవారే మాకు ఇట్లా దయ చూపింది, మాకు మనమని మాకు కాపాడి ఇచ్చింది మాకు. మాకు ఇదైతే ఎప్పుడు మర్చిపోలేని నాకు ఒక అనుభవం అమ్మా నాకు ఈ నవరాత్రులలో. మీకు అనుభవాలు వచ్చాయన్నారు కదా, బాగా నచ్చింది ఏదన్నా ఉందా, చెప్తారా? నచ్చినాయి అంటే ఇక కూర్చున్నప్పుడు ఇట్లా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించేది. ఇట్లా ఎప్పుడు కూడా అమ్మ లలితమ్మ చాలా ప్రశాంతంగా ఉంటది కదా ఫోటోలో కూడా. అసలు నేను ఇట్లా కడప లోపలికి ఇట్లా వెళ్ళి అందులో కూర్చున్నా అంటే నా మనసు కూడా అంత ప్రశాంతంగా అయ్యేది. అమ్మవారు ఎట్లా ఉంది, అమ్మవారిని ఇట్లా చూస్తే అమ్మ అట్లా ఇట్లా ప్రశాంతంగా అనిపించేది. ఇంకా జపం చేసుకుంటున్నంత సేపు కూడా ఎప్పుడు ఇట్లా ఉండేది, గజ్జల సౌండ్ వచ్చేది. ఇంకా అసలు ఎప్పుడు నా చుట్టే ఉంటున్నట్టే అనిపించే అమ్మ. నాకు ఇప్పుడు కూడా ఎప్పుడైనా కూడా నేను ఊకే ఎప్పుడు శ్రీమాతేనమా అన్న ఆర్ట్ ఎప్పుడు అంటనే ఉంటది. నేను ఏ పని చేస్తున్నా, నేను పనిలో ఉన్నా, ఎంత బిజీ ఉన్నా కూడా నా మనసు అంటనే ఉంటది ఎప్పుడు. నాకు ఇక వారే ఇక అట్లా చుట్టూ ఇట్లా తిరుగుతున్నట్టు నాకు ఇక అట్లనే అనిపించే అమ్మ నాకైతే. ఇంకొకటేమో ఆ ఉద్వాసన ముందు రోజు ఇంకా సారే పెట్టి అన్ని చేసిన తర్వాత నైట్ పడుకున్నాము. మా వారిని చేపట్టి లేపిందంట అమ్మ, లేపి కూర్చోబెట్టిందంట. అయితే అప్పుడే ఎందుకు లేచినావు, మనం 3:30కి అలారం పెట్టుకున్నాం కదా ఎందుకు లేచినావు అని అంటే, నాకు అమ్మ లేపింది, నన్ను లేపి చేయబట్టి లేపి కూర్చోబెట్టింది, ఇక నేను వండుకోనని పడుకోలే అమ్మ కదా. అది కూడా ఒక మంచి అనుభవమే. ఆయనైతే 2 రోజులు అసలు నీకు కనిపించిందో లేదోగా నాకు అమ్మ, నాకు నైట్ నాకు అనిపించింది అని 2 రోజుల నుంచి చాలా హ్యాపీ ఉండే. లేపి కూర్చోబెట్టింది నన్ను. ఆ, మంచిదమ్మా. ఇప్పుడు ఉమ్. గురువు గారు నైవేద్యంలో మొలకలు పెట్టాలన్నారు, ఎలా అనిపించింది? పెట్టేదమ్మా అసలు అప్పుడప్పుడు పెట్టే గుర్తులేదు, స్టార్టింగ్ లో బాగా రోజు పెట్టేదాన్ని. ఇంకా తర్వాత మళ్ళీ ఒక్కొక్క రోజు గుర్తుండపోతుండే, పెట్టి నానబెట్టి పెట్టాలిగా అమ్మ, నానబెట్టి పెట్టాలి కదా, ఒక్కొక్కసారి గుర్తుండపోతుండే, గుర్తున్నప్పుడు పెట్టేది. దోసకాయ స్వీట్ అయితే రోజు వేసేది, మా కోడలు రోజు వేసేది దోసకాయ స్వీట్ రోజు పెట్టేది. ఇంకా కొబ్బరి నీళ్ళు, కొబ్బరి పానకము, దోసకాయ స్వీటు, పులిహోర, ఆ మూడైతే రోజు పెట్టేదమ్మా. ఇంకా అందులో సబ్జా గింజలు వేసి అందులో వేసేది ఆ, కొబ్బరి పానకంలో. ఈ మొలకలది అయితే అప్పుడప్పుడు గుర్తుండపోతుండే, నానబెడితే అవుతుంది కదమ్మా, ఒక్కొక్క రోజు గుర్తుండేది, గుర్తున్న రోజు వేసేది. నానబెట్టి మళ్ళీ బట్ట కట్టి పెట్టి అట్లా ఉండేది కదా. నాకు అప్పుడు బాగా బిజీ బిజీ ఉండేది, బాగా నాకు అప్పుడప్పుడు గుర్తుండపోతుండే. ఇంకా మిగతా అయితే అన్ని చేసేది. ఇంకా నైవేద్యాలు కూడా మంచిగా రోజు నైట్ నైట్ మంచిగా చేసి పెట్టేది అన్ని. ఇక పొద్దునైతే నేను షాప్కి వెళ్తుండే, ఇంకా మార్నింగ్ అయితే ఏదన్నా పండ్లు వెజిటేబుల్ స్వీట్స్ ఏదన్నా చేసి పెట్టేది. రోజు నైటే అన్నం తినేదాన్ని నేను కూడా, మధ్యాహ్నం అసలు అన్నమే తినకపోతుండే. రోజు నైటే మంచిగా వంటలు చేసి పెట్టేది, నైటే అన్నం తినేది ఇక నేను పూజ అయిపోయినాక. ఒక గురువు గారికి మెసేజ్ చేసి అప్పుడు తినేది రోజు 10:30, 11 అట్లా. అంటే ఈ ఇంకా తిన్నట్టు నైవేద్యాలు కొత్తవి కదా, మీకు ఎలా అనిపించింది నాకు వస్తాయి విన్నప్పుడు? అమ్మ, అసలు ఈ దోసకాయ స్వీట్ అట్లా ఉంటదని కూడా తెలియదు కానీ మంచిగా అనిపించేది చేస్తే. కోడలు వాళ్ళు చేసేది మంచిగా ఉండేది. ఇంకా గురువు గారు చెప్పినాడు కదా తేనేసి అట్లా ఒకసారి చేసేది. ఇంకా మా కోడలు ఇంకా యూట్యూబ్ లో కూడా చూసి పాలు పోసి స్వీట్స్ అట్లా దోసకాయ వచ్చి దోసకాయ స్వీట్ అన్ని చేస్తుండే. ఇంకా ఈ బీరకాయ కీరా దోసకాయ అవి పెట్టేది. ఇంకా ఇంకోటి నల్ల జీలకర్ర అమ్మ, నాకు అసలు అది అంతకుముందు తెలియదు. మంత్ర జపం చేసుకున్నంత సేపు నోట్లో పెట్టుకోమన్నారు కదా గురువు గారు. అవును. ఇంకా ఇక చేదని ఉంటది, అది చేదే ఉండేది కానీ ఆ అది పెట్టుకోవడం వల్ల కొంచెం మంత్రదీక్షకి ఇంకే ఆటంకాలు లేకుండా మంచిగా అనిపించేది. చేదు అనిపించినా కూడా ధ్యాస అనేది అమ్మవారి మీదనే లగ్నమైనట్టు అనిపించిందమ్మా. అది కూడా నాకు ఒక
సైన్స్ పరంగా చూసినా మనకి గురువు గారు చెప్పింది కూడా అది మంచి, హెల్త్ కూడా మంచిదంట గురువు గారు చెప్పారు. మంచిగా అనిపించింది అది కూడా. కొబ్బరి పానకం రుచి ఎలా ఉందండి? తాగారా? తాగినాం బాగుంది. ఇంతకుముందు తాగారా? ఇంతకుముందు అంటే బెల్లం వేసుకొని అట్లా, ఇంత బెల్లం వేసి అట్లా ఏం తాగం కదా, ఇక బెల్లం అయితే వేసి ఇట్లా మంచిగా అనిపించేది. సబ్జా గింజల టేస్ట్ అనేది అందులో కొబ్బరి నీళ్ళలో వేసి బాగుంటది. రోజు తాగేది, ఇక పిల్లలు తీర్థంలాగా తాగితే మిగిలిన రోజు నేనే తాగేసేది. బాగుంటది. వేప నూనె తలకు పెట్టుకొని జపం చేయాలన్నారు. ఎలా ఉంది మీకు అలా చేస్తే? మంచిగానే ఉండే అమ్మ. కొంచెం పెట్టుకునేది మళ్ళీ. ఇంకోటి ఏమో షీకాయ, కుక్కుడుకాయలు కూడా చాలా రోజులైంది కదా బంద్ చేసి. మనం అంత ఇక్కడ బిజీ లైఫ్ లోకి వచ్చినాక అవి తెచ్చి కొట్టి వేసి అదంతా మర్చిపోయినట్టు అయింది. ఇప్పుడైతే మళ్ళీ అవన్నీ తెచ్చుకొని షీకాయ, కుక్కుడుకాయ అవి వేసుకొని తల స్నానం చేసేది. అది మంచిగా, అదొక మళ్ళీ ఎక్స్పీరియన్స్. మళ్ళీ పాత పద్ధతులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు చేసుకోవడం మంచిగా అనిపించాయి. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు కదా, ఎలా అనిపించింది? అవునమ్మా, 24 hours ముందే పెట్టమన్నారు కదా గురువు గారు. పాలల్లో పెట్టి పెట్టి మళ్ళీ తెల్లారి మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ మోదుగా ఇస్తరాకులలో పెట్టి ముత్యాలు పెట్టి చేయమన్నారు కదా. అదే చాలా నచ్చింది నాకైతే. ఇంకా లాకెట్ ఇంకా నేను తీయలే అమ్మాయి, వాళ్ళ ఫ్రైడే కదా ఇంకా తీయలేదు. ఇంకా తీసి ఇంకా రాత్రి వరకు దీపమే ఉందని చెప్పి ఇక నేను ఇంకా కదిపినాం కానీ ఇంకా అన్ని ఎత్తలే అమ్మ. ఇంకా రేపు తీసి ఇంకా లాకెట్ కూడా మెడలో వేసుకోమని చెప్పారు గురువు గారు. వేసుకుంటాను ఇంకా. మంచిగా అనిపించింది కుంకుమ పూజ చేస్తుంటే కూడా. అదే కుంకుమ పూజ కూడా ఎలా అనిపించింది? రోజు చేస్తా ఉన్నారు కదా. మంచిగా అనిపించింది. మంచిగా ఇట్లా కుప్పలాగా మంచిగా అయింది. ధాన్యం కుప్పలాగా మంచిగా రోజు అట్లే వేసేది నే ఉండేది మంచిగా. ఇప్పుడు తీయాలంటే కూడా నాకు మనసు ఒప్పట్లేదు. ఇక తీయాలి కాబట్టి తీయాలి. ఇవాళ ఫ్రైడే కదా, మంచి నిండుగా మంచిగా ఉంది, తీయాలనిపించలేదు ఇవాళ. ఎత్తలేదు ఇంకా రేపు తీస్తా అనుకొని ఇంకా తీయలేమ్మా. మంచిగా అనిపించేది చేస్తుంటే కూడా. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? అమ్మా పంచామృత అభిషేకం చేశారు కదా లాస్ట్ ఆ డే. అవును, లాస్ట్ డే చేసినాం కదమ్మా, మంచిగా అనిపించింది. పసుపు తోట అభిషేకం చెప్పిరు గురుగారు. ఇట్లా అది చేసినప్పుడు ఎలా ఉంది? ఆ మంచిగా అనిపించేది. ఫోటోకే చేసేది. ఇంకా గురువు గారు ఇంకా ఏదైనా విగ్రహానికి జిట్ట చెప్పలే, ఏం చెప్పలే కదా, ఫోటోకే చేసినమ్మా నేను. ఏది గురువు పసుపు గారు అభిషేకం? పసుపు అభిషేకం కూడా ఫోటోకే చేసిన. ఇంకా పంచామృత అభిషేకం ఏమో ఇట్లా ఇంకా నేను వేరే ఏం పెట్టుకోలేదు. మనం ఒక బిల్ల లాకెట్ పెట్టుకున్న దాని మీదనే మనం కుంకుమ పూజ చేసినాం కదమ్మా. అవునవును. ఇక నేను ఇంకా వేరే ప్రతిమ అట్లా ఏదైనా చేయాలని కూడా నాకేం అట్లా ఏం అర్థం కాలే. ఇంకా అభిషేకం ఇంకా ఫోటోకే చల్లిన. అట్లనే చేసుకున్నామ్మా. అట్లా ప్రతిమ పెట్టి మళ్ళీ ఏదైనా చేయాలా అని మళ్ళీ నాకు అది అర్థం కాలే. కానీ ఇంకా నాకు అప్పుడు ఏం చెప్పి అడగలే గురువు గారిని కూడా. లాకెట్ కి చేసుకోమన్నారు కదమ్మా, లాకెట్ కే చేసుకోమన్నారు. ఫస్ట్ డే చేసినాం అమ్మ, ఫస్ట్ డే చేసినాము. ఉమ్. ఫస్ట్ డే చేసి మనం మళ్ళీ కుంకుమ పూజలో పెట్టినాం అమ్మ. కుంకుమ ఉమ్. లాకెట్ మీదనే నేను కుంకుమ మొత్తం వేసుకున్నాను అనమాట. నేను వేరేగా పెట్టలే. లాకెట్ మీదనే కుంకుమ పూజ రోజు చేస్తూ చేసి అదంతా ఇట్లా కుంకుమలోనే ఉంది ఇప్పుడు లాకెట్. నేను తీయలే అది ఇంకా. అది. ఆ. ఉమ్. ఇంకా అభిషేకం ఏమో ఫోటోకే చేసినమ్మా. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ నైవేద్యాలు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది? మంచిగా అనిపించేది. తింటుంది అని నీళ్ళు అయితే రోజు తగ్గేది. రాగి గ్లాసులో నీళ్ళు పోసి పెట్టేది. రోజు ఒక ముప్పావు గ్లాసే ఉండేది అమ్మా. మార్నింగ్ పెట్టితే ఈవినింగ్ చూసే వరకు ఒక పావు తగ్గేది. మళ్ళీ రాత్రి పెడతాం కదా, మళ్ళీ భోజనం పెట్టినప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ పెట్టేది. అప్పుడు కూడా ఒక తగ్గేది, వాటర్ తగ్గేది. అప్పుడు అన్నం కూడా కొంచెం ఆనవాళ్ళు అట్లా అనిపించేది. అన్నము అని కూరలు పెరుగు అన్ని పెట్టేది. ఇంకా మళ్ళీ 1/2 hour అయినాక మళ్ళీ తీస్తానికి పోయినప్పుడు కొంచెం అనిపించేది.
టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తది. ఆ పూజ చేసినప్పుడు మరి ఆ అమ్మవారు స్వీకరిస్తది కాబట్టి అది తింటే కూడా మంచిగా అనిపించేదమ్మా. జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? ఇంకేం ఇబ్బందులు ఏం రాలే అమ్మా. మంచిగా ప్రశాంతంగా చేసుకున్నా నేను పూజ. ఓకే. ఇబ్బందులు ఆటంకాలు ఏం రాలే, నాకు మంచిగా చేసుకున్నా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? ఏం లోటులే అమ్మా, చాలా సంతృప్తినిచ్చినాయి. ఇంకా మా మన్మడిది ఒక్కటే మాకు కొంచెం అట్లా అనిపించింది, మళ్ళీ అమ్మవారే కాపాడింది అని ఇది ఒక్కటి ఇక అంతే. మాకు అమ్మవారే కాపాడింది కాబట్టి ఇంకా మాకు అది కూడా నాకు ఏం బాధ లేదు. నాకు ఇంకంతా చాలా మంచిగా చేసుకున్నా. ఇంకా నేను అన్ని ప్రతి నవరాత్రులు కూడా నేను మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నా అమ్మా. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా? చాలా బాగా చేస్తున్నారు మా గురువు గారు. అప్పుడప్పుడు ఎప్పుడు ఏదో ఒక దగ్గర చేస్తూనే ఉన్నారు కదా. మొన్న కాళీవార శక్తి పీఠంలో కూడా అన్నదానాలు చేసిండ్రు కదా. చాలా మంచిగా అనిపించినాయి. అందరు బాగా చేస్తున్నారు, అన్ని గురువు గారు కూడా అందరు కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏదైనా సరే చెప్తారా? చాలా పీఠంలోకి వచ్చినాక ఇంకా ఓపిక ఎక్కువ వచ్చింది. ఇంకెవరినన్నా ఏదైనా మాట అనాలన్నా, ఏదైనా ఎవరైనా బాధపడతారే మామూలుగా అప్పుడు ఏదైనా ఉన్నా అన్నా కూడా అనేది. ఇప్పుడైతే ఇక ఎదుటి వాళ్ళని నొప్పించకుండా నేను హ్యాపీగా ఉండాలి, ఎదుటి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి అన్న ఆలోచన ఇప్పుడు నాకు అయితే మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత నాలో నేనైతే మారిన కొంచెం. ఎవరిని నొప్పించొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, అందరినీ హ్యాపీగా ఉండేలాగా చూడాలనేది నాకు మారినమ్మ నేను. మీ జీవితాన్ని మంత్రసాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ, అంటే ఎప్పుడైనా అట్లా ఒకలాగానే ఉన్నా. ఇప్పుడు నాకు ఆ, ఆరోగ్యపరంగా అంతా అయితే ఇప్పుడు మంచిగానే ఉన్నా పూజ అయినాక. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చేస్తా ఉంటా. ఇప్పుడు ఇంకా కొత్తనే అమ్మ, ఇంకా నాకు ఇప్పటికే కొంచెం మారినాము, మంచిగానే ఉంది. ఇంట్లో ఉండే నాకు షాపు బోటిక్ ఇంట్లో ఉండేను నాకు. అయితే ఇప్పుడు నేను బయట షాప్ పెట్టుకున్నా ఇప్పుడు. ఇంకా అది ఉగాది రోజే ఓపెనింగ్ చేసినాము. ఇంకా అది కూడా మంచిగా నడిచి ఇంకా మంచిగా ఉంటా ఉంటే ఇంకా నాకు ఫైనాన్షియల్ గా కానీ నాకు అంతా కూడా ఇంకా నేను బెటర్ అవ్వాలని అనుకుంటున్నా. బెటర్ అయ్యి కూడా నాకు ఇంకా కొన్ని బాధ్యతలు పోతే నేను కూడా మొత్తం సాధకులు నేను కూడా మొత్తం కాళీవార శక్తిపీఠానికి హెల్ప్ చేయాలని, అన్న సంతర్పణలకి రావాలని నాకు చాలా ఉంది అమ్మ. కొంచెం ఇప్పుడు కొంచెం బిజీ బిజీగా కొంచెం నాకు కొంచెం బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ కొన్ని తీర్చుకున్న తర్వాత మొత్తం వస్తా అమ్మా. నేను కూడా అన్న సంతర్పణలకు వస్తా. ఇంకా అన్న సంతర్పణలకి కూడా నువ్వు ఏమంటారు, ఏదైనా సహాయం కూడా చేస్తామ్మా. ఇప్పటి వరకు అయితే గురువు గారే చేస్తున్నారు కాబట్టి నేను ఏదన్నా చేయాలని నాకు అట్లా అనిపిస్తుంది, చేస్తానే. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మంలోకి వచ్చినాము అంటే మంచిగా ఉందమ్మా. మంచిగా మనకి దేవుడికి దగ్గరగా అయ్యేంత అవకాశం మనకు వచ్చింది ఇప్పుడు. ఇంతకుముందు పూజ చేస్తున్నాము అంటే చేస్తున్నాము, పూజ రోజు రొటీన్ లైఫ్ లో అట్లనే ఉంటుండే. ఇప్పుడైతే ఇంకా పూజ చేసుకోవడం, జపం చేసుకోవడము, మంచిగా కొంచెం దేవుడికి ఇంకా దగ్గరగా అవుతున్నాం అనిపిస్తుంది. ఇంకా మనలాగా ఇంకా చాలా మంది కూడా మన ఈ పీఠంలోకి వచ్చి ఇంకా అందరు కూడా మంత్ర దీక్షలు తీసుకొని ఇట్లా అందరు నవరాత్రులు చేసుకొని ఇంకా ఈ సనాతన ధర్మాన్ని ఇంకా కాపాడాలనేసి నా అభిప్రాయం అమ్మా. మంచి ఇంకా అందరు కూడా మనలాగా మన హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా నవరాత్రులు చేసుకుంటూ. అందరు కూడా అట్లా మంచి చేసుకుంటే అందరికి మంచి ఉంటది అనేసి అనుకుంటున్నాము. చాలా బాగుంటది ఇందులోకి పూజ చేసుకోవడం వల్ల. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా అమ్మా? అఖండ దీపారాధన పెట్టినప్పటి నుంచి మంచి చాలా బాగుండే, ఒకటే తీరుగా వెలిగింది. చాలా సంతోషం ఉన్నా నేను అఖండ దీపారాధన విషయంలో.
పెట్టేటప్పుడు శ్యామలా నవరాత్రులు అప్పుడు అయితే కొంచెం టెన్షన్ గా భయం అనిపించింది. పెట్టేటప్పుడు వణికి చేతులు వణికి అట్లా అయింది. ఇప్పుడైతే ఇంకా అసలుగా ఏం అనిపించలేదు, మంచిగా అనిపించింది నాకు. ఇట్లా పెట్టినట్టుగా అట్లా ఒకటే తిరగా వెలిగిందమ్మా 11 రోజులు. ఇంత మంచిగా అనిపించింది నాకైతే, చాలా సంతోషం. అమ్మవారు అందులోనే ఉంది అన్నట్టు భావించుకున్నాం కదా. దీపం చూసినప్పుడల్లా అమ్మవారే అనిపించింది నాకు. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? ఒకవేళ అయితే చెప్తారా? అన్- అనిపించిందమ్మా, చాలా పవర్ ఉంటది. ఆ గురువు గారు ఇచ్చిన మంత్రానికి పవర్ ఉంటది. మనంతట మనం చేసుకున్న దానికి అంత ఉండదేమో. గురువు గారు ఇచ్చిన మంత్రం కాబట్టి మనం భక్తితో రెండు చేస్తాం కాబట్టి మనకి ఇంకా మంచిగా అనిపించిందమ్మా. బాగుంటది. ఎవరైనా గురుముఖత మంత్రం చేసుకుంటే మంచి ప్రయోజనాలు మనకి మంచిగా ఉంటది అని అనిపిస్తుంది. అమ్మవారి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు అయ్యాయా? వాళ్ళ ఈసారి నేను కోన్ పెట్టినమ్మా. అసలు ఉన్నాయి అక్కడక్కడ చెట్లు, కానీ నాకు అసలు టైం లేకుండే. పెళ్లి బట్టలు అర్జెంట్ ఉండే నాకు. ఇంకా టైం లేకుండే. మా కోడలికి కూడా కొంచెం ఇబ్బంది వచ్చింది, ఆమె ముట్టుకోవద్దు. ఇంకా నేను ఇంకా వీలు కాక ఇంకా కోన్ పెట్టినమ్మా. కోను అన్నకి ఇట్లా వీలైతలే అమ్మా, క్షమాపణలు చెప్పుకొని అమ్మవారికి ఒక గిన్నెలో పెట్టి అందులో కొంచెం పసుపు అవన్నీ గురువు గారు చెప్పినట్టే మళ్ళీ అన్ని చేసి పెట్టినమ్మా. మంచిగా అనిపించింది. పెట్టినా మళ్ళీ తీసి మళ్ళీ నేను పెట్టుకున్నా. హ్యాపీగా అనిపించింది. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువు గారు చెప్పారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. చీర సారే పెట్టడము ఆ రోజు అన్ని అమ్మవారికి ఇంకా భోజనాలన్నీ నైవేద్యాలు పెట్టిర్రు కదా గురువు గారు. అందులో గురువు గారు చెప్పిన నైవేద్యాలు ప్రతి ఒక్కటి చేసింది. మా కోడళ్ళు, ఇద్దరు కోడళ్ళు అన్ని చేసిర్రు. మంచిగా అన్ని మంచిగా పెట్టినామమ్మా. చాలా హ్యాపీగా అనిపించింది. నైవేద్యాలు పెట్టి సారే పెట్టడము, ఇంకా అమ్మవారికి దిష్టి తీయడము ఆ రోజంతా కూడా చాలా అసలు బాగుంటది. సారే ఇచ్చిన రోజు మంచిగా పండగ వాతావరణం ఉంటది. ఉద్వాసం కార్యక్రమం ఎలా జరిగింది? మంచిగా జరిగిందమ్మా. వాసన రోజు అదే ముందు రోజు నైట్ మా వారిని అమ్మవారే లేపింది. ఇంకా రోజు అన్ని కూడా పనులన్నీ చేసుకొని రాత్రి అన్ని చేసి పెట్టుకున్నాం రెడీగా. ఇంకా 5 o'clock వరకే 4:30కే చేసినాం. మంచిగా మంచిగా అనిపించింది. కానీ పంపించేటప్పుడు జర బాధ అనిపించింది. అసలు శ్యామలా నవరాత్రులు అప్పుడు కూడా అట్లనే అయింది. ఇట్లా నేను నడుస్తున్నంతసేపు కదలలేదు, కదలనట్టు అనిపించింది. మొన్న కూడా అట్లనే అనిపించింది. నేను ఆరతి పట్టుకొని బయటకు వస్తున్నా, అసలు నేను అడుగే పడట్లే. నాకు అసలు పంపిస్తుంటే ఇట్లా నాకే బరువు బరువు అనిపించింది. అసలు పంపిస్తుంటే అసలు బయటికి నాకు అడుగులే పడట్లేదమ్మా. అక్కడ నాకు మనసులో అట్లా బాధ అనిపించి అమ్మవారిని పంపిస్తున్నాం అన్న బాధ ఒకటి, ఇంకా నాకే బరువు బరువు అనిపించింది. ఇక పంపించి వచ్చినాక కూడా ఇక మస్తు బాధ అనిపించింది. అసలు అమ్మవారిని పంపించినాము అని అన్న అట్లా బాధ అనిపించింది. మంచిగా అనిపించింది. అంటే అమ్మవారిని ఇక ఎట్లయినా పూజ చేసి ఇక 9 రోజులు చేసి ఎట్లయినా పంపించాలి కాబట్టి పంపించడమే. కానీ అయినా మళ్ళీ మనతోటే ఉంటది అన్నయ్య అని మనకు అనిపిస్తుంది. మనతోటే ఉంటది అమ్మవారు. మనం అట్లా భావించుకున్నా, పంపిస్తున్నాం అని భావించుకున్నా కూడా మనతోటే ఉంటది అమ్మవారు. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు కదా, మీకు ఏమనిపించింది? చాలా బాగా చెప్పారు గురుగారు. పిల్లలు కూడా అట్లా మంచిగానే ఉన్నారు. మా ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి. మా బాబులు కూడా మంచిగానే ఉన్నారు. గురువుగారు చెప్పినట్టుగా అందరు కూడా అట్లనే పెంచి మంచి పిల్లల్ని మంచిగా పౌరులుగా తీర్చిదిద్దాలనేది గురువుగారు మంచిగా చెప్పారమ్మా. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? ఇంకా నాకు ఈసారి అయితే నాకు ఎవ్వరు కూడా అంత పరిచయం ఎవ్వరు లేరుగా అమ్మ. నేను శ్రావణ నవరాత్రులు అప్పుడే వచ్చిన కదా. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్సే 5 మందిని చేసినాం అప్పుడు. ఇంకా ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే చేసిన. నాకు ఇంకా గ్రూప్ లో కూడా నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఇట్లా ఎవరు లేరు. కాకపోతే అందరివి అనుభవాలు వాళ్ళు చెప్తుంటే అయితే అన్ని వినేదాన్ని. అందరి మంచిగా అనిపించేది.
వాళ్ళు నాకు పరిచయం లేకపోయినా కూడా అందరివి వినేదాన్ని. నాకు మంచిగా అనిపించాయి అమ్మ. ఆ అనుభవాలు వాళ్ళందరూ చెప్తుంటారు కదా, మంచిగా అనిపించింది. నేనే భవానీ గారికి ఒకసారి ఫోన్ చేసిన. నేను నాకు కొంచెం డౌట్ ఉంటే చేసినాను ఒకసారి. మళ్ళీ నిన్న కూడా భవానీ గారికి ఫోన్ చేసిన. నేను ఇట్లా అనుభవాలు చెప్పడానికి కానీ టైము ఇవ్వమని చెప్పారు కదా గురువు గారు, చేసిన. అవును. అందరు కూడా మంచిగా చెప్పారు. భవానీ గారు అయితే 2 సార్లు ఫోన్ చేసినా మంచిగా ఆన్సర్ ఇచ్చారు. మంచిగా గురువు గారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువు గారు కూడా ఇప్పుడు మంచిగా అందరికి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు. ప్రతి ఒక్కరిని కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు గురువు గారు. ఎంతమందిని అసలు ఒక్కరి మాటతో నడపడం అంటే కూడా చాలా గ్రేట్ గురువు గారు. అది నాకు చాలా నచ్చుతుంది. గురువు గారు మంచిగా అనిపిస్తుంది. అందరికి సమాధానాలు ఇవ్వడం కానీ అందరికి కూడా మంచిగా అనిపిస్తుంది. చివరిగా అమ్మా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరూ కూడా నవరాత్రులు చేసుకోవడం వల్ల అందరికి మంచిగా జరుగుతుంది. అందరూ కూడా చేసుకోవాలనేది ఇంకా చాలా మందికి నేను కూడా చెప్పిన. అమ్మ శ్రావణ నవరాత్రులు జరిగిన తర్వాత నేను చెప్పిన. అయితే వసంత నవరాత్రులు అంటే ఎవరికి తెలియదు, అసలు మాకు ఎప్పుడు చేసుకోలేగా అది ఇది అన్నారు వాళ్ళు. సరే మేము వారాహి చేస్తాము, దుర్గా చేస్తామని అన్నారమ్మా. అయితే నేను ఏదైనా చెప్తా మంచి జరుగుతుంది. మనకి ఏ అమ్మవారైనా మన అందరు ఒకటే, అమ్మవారు ఒక్కటే రూపాలు కదా, వేరమ్మ దుర్గమ్మ అయినా శ్యామలమ్మ అందరూ ఒకటే కదా. మనం అన్ని రూపాలు వేరు అంతే, మనం ఇట్లా అనేసి అని చెప్తే మాకు ఇవి తెలియదు అన్నారు. సరే వాళ్ళకి మనం చెప్పేది మనం చెప్తుంటాం కానీ సనాతన ధర్మం ఇట్లుంటది, మనం గురువు గారు ఇట్లా మనకు అన్ని మంచి చెప్తారు, అన్ని మంచి ఉంటది అనేసి చెప్తా. నేనైతే నా దగ్గరికి ఇట్లా వస్తుంటారు కదా కస్టమర్స్ కూడా చెప్తుంటా. నేను చేసుకుంటే మంచిగా ఉంటది, ఇట్లా నవరాత్రులు చేసుకుంటే బాగుంటది అనేసి చెప్తా. ఫ్యూచర్ లో కూడా ఎవరైనా కూడా చేసుకుంటే అందరికీ కూడా మంచి జరుగుతది అనేసి నా ఉద్దేశం. చాలా బాగుంటది.